సో దేవుడే మన పోషకుడు. సో యూ షుడ్ ఆల్వేస్ డిపెండ్ ఆన్ గాడ్ ఓన్లీ. సో ఎలా ఉండాలంటే మన బిలీఫ్ సిస్టమ్ దేవుడి మీదనే ఉండాలి. దేవుడి మీదనే నమ్మకం పెట్టుకోవాలి. దేవుడి మీదనే ఆధారం పెట్టుకోవాలి. సో ఈజ్ అవర్ సోర్స్, ఈజ్ అవర్ ప్రొవైడర్, ఈజ్ అవర్ సోర్స్ ఆఫ్ అవర్ బ్లెస్సింగ్స్. మన బ్లెస్సింగ్స్ అన్నిటికీ ఆయనే సోర్స్. కాబట్టి నీ నమ్మకము ఆయన మీదనే ఉండాలి. సెకండ్ ఆప్షన్ ఉండకూడదు, సెకండ్ ఒపీనియన్ ఉండకూడదు. సో దేవుడి వైపే తల ఎత్తి చూడాలి. ఆయనే మన పోషకుడు, ఆయనే మన రక్షకుడు, ఆయనే మన సంరక్షకుడు, ఆయనే మన స్వస్థతపరచు యెహోవాను, ఆయనే మన బలవంతుడు, ఆయనే మన ఆశీర్వదించే దేవుడు, హెచ్చించే దేవుడు, స్వస్థతపరిచే దేవుడు, విడుదల కలిగించే దేవుడు. కాబట్టి నీ యొక్క మనసు, నీ ఆలోచన, నీ తలంపులన్నీ కూడా ఆయన మీద లగ్నం చేయి. సో ఆయన ఎప్పుడు కూడా నమ్ముకున్న వాళ్ళను వమ్ము చేయడు. నెవర్ లీవ్ అస్, నెవర్ ఫర్సేక్ అస్. సో అది ఏ సమయంలోనైనా అవసరాన్ని బట్టి నీ నీడుని ఆయన ఫుల్ఫిల్ చేస్తాడు. దేవుడి యొక్క కృప ఎలా పనిచేస్తుంది అంటే అమ్మా, నీకు ఆ రోజు అవసరం ఉంది అది అన్నప్పుడు తప్పకుండా ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. క్రీస్తు మహిమలో ప్రతి అవసరాన్ని తన ఐశ్వర్యం చొప్పున తీరుస్తాడు. సో నిన్ననే ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూసాము. సో అలాంటి ఎగ్జాంపుల్స్ మన జీవితంలో కూడా ఎన్నో ఉన్నాయి. సో ఒకసారి రిమెంబర్ చేసుకోండి. సమయానికి మనకు డబ్బులు లేనప్పుడు దేవుడు డబ్బులు అందించాడు. సమయానికి ఆహారం లేనప్పుడు ఆహారాన్ని అందించాడు, ఆరోగ్యాన్ని అందించాడు, ఎన్నో రకాల మేలులు, ఎన్నో రకాల ఆ మేలులు చేశాడు. మనందరం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ఆయనకు. సో మన దేవుడు కరువులో కూడా విశాలత కలుగజేసే దేవుడు. ఆర్థిక ఇబ్బందులు, శ్రమలు వస్తున్నప్పుడు వాటన్నిటిలో మనం మునిగిపోకుండా ఆ సమయానికి నీకు ఏది కావాలో, 3 పూటల భోజనమా, లేకపోతే నీ పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకోవడమా, ఆ సమయానికి ఆయన అందిస్తాడు తప్పకుండా. ఆ విషయంలో మీరు నిశ్చయంగా ఉండండి. మన బేసిక్ నీడ్స్ మాత్రం మనల్ని లోడ్ చేయనియరు దేవుడు. అందుకే మనము ప్రార్థించుకోవాలి. ఆ బేసిక్ నీడ్స్ కూడా మన దగ్గరికి రాకుండా, ఆ తప్పు పోకుండా, ఆ తక్కువ కాకుండా ఉండాలని ప్రార్థించుకోవాలి. సో అర్థమవుతుందా అండి? ప్రార్థన ఎక్కడా లేదు, నీ నోటి లోపల ఉంది. నీ శక్తి నీ లోపల ఉంది. నీ లోపల ఉన్న శక్తిని బయటికి తీయండి, ఆ స్వరాన్ని బయటికి తీయండి. డిక్లరేషన్స్ ఇవ్వండి. నేను నిన్న చాలా సందర్భాల్లో చెప్పాను, డిక్లరేషన్స్ ఎక్కువగా ఇస్తున్నాడు. నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నా దేవుడు నన్ను వదిలిపెట్టాడు, నా దేవుడు నన్ను సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు, మా దేవుడు నా ప్రొవైడరు, ఎండ్లెస్ గా ప్రొవైడరు, నాకు స్వస్థత పరుస్తాడు. సో అలాంటి డిక్లరేషన్స్ ఇవ్వాలి దేవుడికి. సో నువ్వు పాజిటివ్ వర్డ్స్ ని రిలీజ్ చేయాలి. త్రో యువర్ వర్డ్స్, పాజిటివ్ వర్డ్స్, స్పీక్ యువర్ వర్డ్స్, స్పీక్ యువర్ హీలింగ్, స్పీక్ యువర్ బ్లెస్సింగ్స్, కాల్ యువర్ బ్లెస్సింగ్స్, కాల్ యువర్ హీలింగ్. సో అప్పుడు దెన్ ఇట్ విల్ బి వర్క్అవుట్. సో ఆదికాండము 12:1 యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశం నాకు వెళ్ళము. చూసారా, అక్కడ నుంచి నువ్వు బయటకు వస్తే ఎవరి మీద ఆధారపడతాడు అబ్రహాము? ఓన్లీ దేవుడి మీదనే. ఇప్పుడు ఇప్పుడు అబ్రహాముని దేవుడు దర్శించాడు. అబ్రహాము, నువ్వు దేశం నుంచి బయటికి రా, నీ బంధువుల నుంచి బయటికి రా, నీ తండ్రి ఇంటి బయటికి రా, అప్పుడు నేను నీకు ఆశీర్వదిస్తాను అన్నాడు. అంటే నువ్వు అందరి మీద డిపెండ్ కాకు, నా మీద డిపెండ్ కా అంటున్నాడు అబ్రహాంని. సో అర్థమవుతుందా అండి? సో దేవుడు కూడా మనల్ని కొన్ని సందర్భాల్లో ఒంటరి సిచ్యువేషన్ గుండా తీసుకెళ్తాడు, ఒంటరి పోరాటం గుండా తీసుకెళ్తాడు. ఎందుకంటే నువ్వు బంధువుల దగ్గర ఉన్నావు అనుకో, వాళ్ళ సహాయాన్ని కోరుకుంటావు, దేవుడి సహాయాన్ని కోరుకోలేవు. స్నేహితుల దగ్గర ఉన్నావు అనుకో, స్నేహితుల సహాయాన్ని కోరుకుంటావు, వాళ్ళ సహాయాన్ని కోరుకోలేవు. కాబట్టి కాబట్టి ఒక్కొక్కసారి దేవుడు మనందరినీ కూడా ఒంటరి సిచ్యువేషన్ గుండా తీసుకెళ్తాడు. ఎందుకంటే అన్ని వేళలా ఆయన మీద ఆధారపడాలని, అన్ని వేళలా ఆయన మీద మనం డిపెండ్ కావాలని. చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళ సహాయాన్ని మనకి కాకుండా ఆపివేస్తాడు దేవుడు. ఎందుకంటే మనుషుల సహాయం వ్యర్థం. ఎప్పుడైనా కూడా మనుషుల నుంచి సహాయం కావాలని కోరుకోవడం పిచ్చితనము, మూర్ఖత్వము. దేవుడి నుంచి సహాయం కావాలని కోరుకోవడము అదే జ్ఞానము, తెలివైన వాడి యొక్క లక్షణము. సో అబ్రహాం ఏమంటున్నాడు? నీ దేశం నుంచి నువ్వు బయటికి రా అంటున్నాడు. అంటే అంటే నీకు నేనే సోర్స్ ని, నేనే బ్లెస్ ని. నువ్వు అన్నిటిని వదిలేసాయి, అందరినీ వదిలేసాయి. సో అప్పుడు ఏమవుతాడు అబ్రహాము? ఇప్పుడు తన సొంత దేశంలో ఉన్నప్పుడు, తన బంధువుల ఇంట్లో ఉన్నప్పుడు, తన తండ్రి ఇంటి దగ్గర ఉన్నప్పుడు అబ్రహాము దేవుడి మీద ఆధారపడతాడా అండి? ఆధారపడలేడు. బంధువుల మీద ఆధారపడాల్సి వస్తుంది, మీ తండ్రి మీద ఆధారపడాల్సి వస్తుంది, స్నేహితుల మీద ఆధారపడాల్సి వస్తుంది. అందుకే దేవుడు కొన్ని సందర్భాల్లో కొంతమందిని ఒంటరి సిచ్యువేషన్ లో తీసుకెళ్తాడు. అందరి ఉన్నా కూడా ఎవరి దగ్గర నుంచి సహాయం రాకుండా చేస్తాడు. అందరున్నా కూడా నీకు ఎవరు దగ్గరికి రాకుండా, లేకపోతే సహాయం అందకుండా చేస్తాడు. ఎందుకంటే నువ్వు ఆ సమయంలో మొరపెట్టి దేవుడి మీద ఆధారపడాలని, దేవుడి మీద విశ్వాసంలో ఎదగాలని. ఇప్పుడు అబ్రహాము ఏమయ్యాడు?
వేరే దేశానికి రమ్మన్నాడు. సో వేరే దేశంలో ఆయనకు ఎవరూ లేరు, బంధువు లేరు, స్నేహితులు లేరు. ఒకడే ఒకరున్నారు. దేవుడు తప్పించి వేరే దిక్కు లేనే లేడు ఆయనకు. దేవుడు తప్పించి వేరే ఆధారము లేనే లేదు ఆయనకు. వేరే స్నేహితుడు కూడా లేడు. సో దేవుడి మీదనే ఆధారపడాల్సి వస్తుంది. సో అందుకే దేవుడు కూడా గుర్తు పెట్టండి, గుర్తుంచండి. నీకు ఎవరి సహాయం అందకుండా అవుతుందా, అయితే దేవుడు నీకు సహాయంగా వస్తున్నాడని అర్థము. సో నీకు ఒంటరి సిచ్యువేషన్ గుండా వెళ్తున్నావు, సో శ్రమలు పోరాటాల గుండా వెళ్తున్నావు, నువ్వు ఒంటరి పోరాటం గుండా వెళ్తున్నావా? ఎందుకు అంటే దేవుడు కొన్ని సందర్భాల్లో నీ బంధువులను కట్ చేస్తాడు, నీ తండ్రిని నీ తల్లిని కట్ చేస్తాడు, నీ పొరుగువాన్ని కట్ చేసి అక్కడ ఒంటరిగా నిలబెట్టి ఆ ఒంటరి ప్రయాణంలో నువ్వు ఆయన మీద విశ్వాసం పెరిగేలాగా ప్రయత్నిస్తాడు. అందుకే అడుగడుగున ప్రార్థించాలని దేవుడు మనందరినీ కూడా ఇలా తీసుకెళ్తాడు. ఇవన్నీ మంచికే, ఇవన్నీ మన మేలుకే, ఇవన్నీ మన మేలుకే. ఇప్పుడు యోసేపు ఏమవుతాడంటే ఒక దగ్గర పని దొరుకుతుంది, రాజు దగ్గర పని దొరుకుతుంది, రాజ్యంలో మంచిగానే పని చేస్తుంటా అంటాడు. కానీ 2 సంవత్సరాలు ఆయన జైల్లో ఉండాల్సి వస్తుంది, ఒంటరి పోరాటం పోరాడాల్సి వస్తుంది, ఒంటరిగా ఉండాల్సి వస్తుంది, సపరేట్ కావాల్సి వస్తుంది. 2 సంవత్సరాలు చేయని తప్పు కూడా జైల్లోకి వెళ్తాడు. దాని తర్వాత ఆశీర్వాదంతో బయటకు వస్తాడు. ఆ జైల్లో ఉన్నంత సేపు యోసేపు దేవుడి మీదనే ఆధారపడడం జరిగింది, దేవుడి మీదనే నమ్మకం పెట్టుకోవడం జరిగింది. సో అర్థమవుతుందా అండి? దేవుడు కూడా మనకు కొన్ని సందర్భాల్లో మన బంధువుల నుంచి దూరం చేస్తాడు, మన స్నేహితుల నుంచి, తల్లిదండ్రుల నుంచి, అన్నదమ్ముల నుంచి, అక్క చెల్లెల నుంచి దూరం చేసి ఒంటరి పోరాటాలను కూడా ఎందుకు నడిపిస్తాడంటే నువ్వు బంధువుల మీద ఆధారపడడం కాదు, తండ్రి ఇంటి మీద ఆధారపడడం కాదు, నీ దేశ ప్రజల మీద ఆధారపడడం కాదు, నా మీద ఆధారపడాలని. అబ్రహాంకి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చింది, ఎందుకంటే అబ్రహాం నేను నిన్ను బ్లెస్ చేస్తాను, ఐఎమ్ ద ప్రొవైడర్ టు యూ, ఐఎమ్ ద బ్లెస్సర్ టు యూ. నువ్వు అక్కడే ఉంటే నువ్వు నీ తండ్రి మీద ఆధారపడతావు, నీ దేశం మీద ఆధారపడతావు, నీ బంధువుల మీద ఆధారపడతావు, కాబట్టి నేను చూపించిన దేశానికి నువ్వు రా అంటాడు. అబ్రాహాము ఇంకా ప్రయాణం చేయొచ్చు, దక్షిణ దిక్కును వెళ్ళాను. చూసారా, అబ్రాహాము దేవుడు చెప్పిన ప్రకారం బ్లైండ్ గా వెళ్ళిపోయాడు. అక్కడ దేవుడు రమ్మన్నాడు, వచ్చేసాడు. దేవుడు మూవ్ కమ్మన్నాడు, మూవ్ అయ్యాడు. దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు, వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చాను. చూసారా అండి, ఆ దేశంలో ఏమైందట, కరువు వచ్చాను. దేవుడు అబ్రహాముకి చూపించగానే ఏ దేశానికి వెళ్ళాడో ఆ దేశానికి కరువు రావడం జరిగింది. ఆ దేశంలో కరువు భారంగా ఉందన్న అబ్రహాము ఐగుప్త దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. కరువు భారంగా ఉండుట్లా ఇంకో దేశానికి వెళ్తున్నాడు. సో ఇక్కడ ఏమవుతున్నాడు, అబ్రహాము ఒంటరిగా వెళ్తున్నాడు. సో వేరే దేశానికి పిలవగానే ఏమొచ్చింది, కరువు వచ్చింది. ఆ కరువు రావడం వల్ల అబ్రహాము ఏమవుతాడు, దేవుడి మీదనే ఆధారపడతాడు. ఇప్పుడు అబ్రహాముకి దేవుడు తప్పించి వేరే ఎవరు లేరు తెలిసిన వారు ఆ దేశంలో. సో దేవుడి మీద తప్పించి ఇక వేరే ఆధారము లేదు అబ్రహాముకి. సో ఆయన ఉన్న దేశంలో ధనవంతుడే, ఆయన ఉన్న దేశంలో అనేక మంది బంధువులు, స్నేహితులు, బలగం ఉన్నది. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. చూసారా అండి, అంత కరువు వచ్చినా కూడా అబ్రహాము ఆశీర్వాదాన్ని ఎవరు ఆపలేరు, ఎవరు ఆపలేరు. సో అబ్రహాం ఆశీర్వాదాన్ని ఎవరు ఆపలేకపోయారు. కరువు వచ్చింది, వేరే దేశానికి రమ్మన్నాడు, కానీ పిలిచిన వాడెవడు, నమ్మదగిన వాడు. పిలిచిన వాడెవరు, నమ్మదగిన వాడు, దేవుడు నమ్మదగిన వాడు. పిలుచుకున్నప్పుడు ఆయన కరువులో కూడా సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. సో ఇప్పుడు చూసారా, ఇప్పుడు అబ్రహాంకి వెండి బంగారం పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండడు. ఎక్కడ, వేరే దేశంలో. ఎలా, కరువు ఉన్న సమయంలో కూడా దేవుడు అబ్రహాంని ఆశీర్వదించాడండి. సో అందుకే ఏ కరువు కూడా మనల్ని తాకదు, ఏ కరువు కూడా మన దగ్గరికి రాదు. సో నువ్వు బలంగా ప్రార్థించుకోవాలి, ధైర్యంగా ప్రార్థించుకోవాలి. అబ్రహాంని వేరే దేశానికి రమ్మన్నప్పుడు అబ్రహాంకి ఆధారము దేవుడు ఒక్కడే. ఆయన ఇస్తేనే అవుతుంది, ఆయన చేస్తేనే జరుగుతుంది. ఆయన మీదనే ఆధారము, ఆయన మీదనే నమ్మకము, ఆయన మీదనే విశ్వాసము అబ్రహాంకి. ఇంకెవరి మీద నమ్మకం లేదు, ఎవరి మీద విశ్వాసం లేదు, ఎవరి మీద లేదు. అక్కడికి వెళ్ళినా కూడా కరువు వచ్చేసింది, ఆయనకి ఇక ఏ సోర్సు లేదు, ఏ బ్లెస్సింగ్ లేదు. కానీ అయినా కూడా అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. అందుకే నీ చుట్టూ ఎంత కరువు ఉన్నా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నా చుట్టూ ఎంత కరువు ఉన్నా నేను భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆనాడు కరువులో కూడా అబ్రహాంని ఆశీర్వదించే దేవుడు ఈరోజు మనకు కూడా మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో కూడా మనల్ని ఆశీర్వదిస్తాడు. గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్, గుర్తు పెట్టుకోండి. ఇక్కడ అబ్రహాంకి ఎవరు కరువులో కూడా ఎవరు ఆశీర్వదించారు, దేవుడు ఆశీర్వదించాడు. కరువులో కూడా ఎవరు ఆదుకున్నారు, దేవుడు ఆదుకున్నాడు. మనుషులు ఆదుకోలేదు, మనుషులు ఆశ్రయించలేదు. అందుకే నువ్వు అన్ని వేళలా దేవుణ్ణి ఆశ్రయించు, అడుగడుగున ప్రార్థించుకో, అడుగడుగున ఆయన మీద ఆధారపడు, అడుగడుగున ఆయన మీద డిపెండ్ కా. సో మనుషుల సహాయము వ్యర్థము, దేవుడి సహాయమే బెస్ట్ ఎప్పుడైనా కూడా.
అర్థమవుతుందా? సో అడుగడుగున ప్రార్థించుకోండి, అడుగడుగున ఆయన మీద డిపెండ్ కాండి. సో అర్థమవుతుందా? సో అలా జరిగినప్పుడు నువ్వు దేవుడి మీద విశ్వాసంలో ఎదుగుతావు, దేవుడి మీద ఆధారపడడం మొదలు పెడతావు. సో దేవుడు కూడా మనందరి దగ్గర నుంచి కోరుకున్నది ఏంటి తెలుసా అండి? మనం అందరం ఆయన మీద ఆధారపడాలని. సో ఇక్కడ కరువులో కూడా విశాలత కలిగించిన దేవుడు, గాడ్ ఈజ్ అ ప్రొవైడర్ ఫర్ అబ్రహాం. సో వచ్చేసాడు, బ్లైండ్ గా వచ్చేసాడు, అందరిని వదిలేసి బ్లైండ్ గా వచ్చేసాడు, దేవుడి మీద నమ్మకం పెట్టుకొని వచ్చేసాడు. సో ఎన్ని దేశాలకు వెళ్తే అన్ని దేశాలు కరువులు వచ్చాయి, కానీ అయినా అబ్రహాంని ఏ కరువు తాకలేదు. ఎందుకంటే పిలిచిన వాడు నమ్మదగిన వాడు. అందుకే దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, దేవుడు మిమ్మల్ని అందరినీ ఎన్నుకున్నాడు. కాబట్టి ఆయన వమ్ము చేయడు, ఆయన వదిలిపెట్టాడు, ఆయన మనందరినీ కూడా వదిలిపెట్టాడు, మనందరినీ కూడా కృంగనీయాడు, కృషింపనీయాడు, మనందరినీ కూడా తక్కువ కానీయాడు. నీకు ఆ సమయానికి ఏదైతే కావాలో అది సప్లై చేస్తాడు. నీకు ఫ్రూట్స్ కావాలా, డబ్బులు కావాలా, వెజిటేబుల్స్ కావాలా, ఏదో ఒక రకంగా ఆయన ద్వారాలను ఓపెన్ చేస్తాడు, ఏదో ఒక రకంగా ఆయన అద్భుతము చేస్తాడు. ఏదో రకంగా చుట్టూ కరువున్నా కూడా నీకు ఆ కరువులో విశాలతను కలుగ చేస్తాడు. నీ ఇంట్లో ఎన్నో ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలలో కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ లేమితనంలో కూడా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే గాడ్ ఈజ్ యువర్ ప్రొవైడర్, గాడ్ ఈజ్ యువర్ సప్లయర్, God is your blesser, God is your healer, God is your deliverer, God is your mentor, God is your guide, God is your teacher, God is your doctor. అర్థమవుతుందా అండి? అందుకే నువ్వు ఈ లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి. అంటే దేవుడి మీద ఆధారపడే లెవెల్కి వెళ్ళిపోవాలి. చిన్న చిన్న వాటికి కూడా దేవుడి మీద ఆధారపడండి, చిన్న చిన్న వాటికి కూడా దేవుడికి థ్యాంక్స్ చెప్పండి, చిన్న చిన్న వాటికి కూడా ప్రార్థించడం మొదలు పెట్టండి, చిన్న చిన్న వాటికి కూడా దేవుడి మీద ఆధారపడడం మొదలు పెట్టండి. ఇప్పుడు చిన్న తలనొప్పికి నువ్వు దేవుడు తీస్తాడని నువ్వు నమ్మనప్పుడు, పెద్ద రోగం వచ్చినప్పుడు ఎలా నమ్ముతావు? ₹1 నీకు ఆశీర్వాదం ఇస్తాడని దేవుడు నమ్మనప్పుడు, నువ్వు 100 రూపాయలు, 1,00,000 రూపాయలు, ₹1,00,00,000 వచ్చినప్పుడు నువ్వు ఎలా నమ్ముతావు? సో అందుకే డిపెండ్ ఆన్ గాడ్ ఈవెన్ మైనర్ థింగ్ ఆల్సో. చిన్న చిన్న వాటి మీదగా దేవుడి మీద డిపెండ్ కాండి, మనుషుల మీద డిపెండ్ కాకండి, ఆధారపడకండి, మనుషుల మీద ఏంటి సహాయం కోసం వెతకకండి, దేవుడి సహాయం కోసమే వెతకండి. దేవుడు ఏ ద్వారాలు ఓపెన్ చేస్తాడో వెతకండి, ఏ ద్వారాలు ఓపెన్ చేస్తాడో వేచి ఉండండి. సో ఇక్కడ అబ్రహాంని పిలిచిన దేవుడు మనందరినీ పిలుచుకున్నాడు, మనందరినీ కూడా ఆయన్నే పిలుచుకున్నాడు. మీలో ఎవరైనా మీ అంతా మీరు నమ్ముకున్నారా అండి? లేదు, మనందరినీ పిలుచుకున్నది ఆయన్నే. సో పిలుచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి నిన్ను అన్ని రకాలుగా సప్లై చేస్తాడు. నీకు ఆ లేమితనము రాకుండా సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. నువ్వు కావాల్సిందల్లా బిలీవ్ చేయడమే. సో గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్ అని బిలీవ్ చేయడమే. సో అంతటా గిలాదు కాపరస్తులు సంబంధియగు తిష్బీయుడైన ఏలియా 1 రాజులు 17వ అధ్యాయం 1వ వచనంలో, సన్నిధిని నేను నిలువబడుచున్నాను, ఇజ్రాయేలీల దేవుడైన ఆ యెహోవా జీవముతోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షంనైనను పడదని ప్రకటించాను. సో చూసారా, మళ్ళీ ఏలియా కాలంలో ఏమైంది? వర్షం లేదు, మంచు లేదు, పంటలు లేవు, కరువు వచ్చేసింది. సో కరువు వచ్చేసింది. ఇప్పుడు ఏలియాకు ఆహారము కావాలి. సో దేవుడు ఒకటే అంటాడు, నువ్వు వెళ్ళు, నేను ఆహారాన్ని పంపిస్తాను, ఐఎమ్ ద ప్రొవైడర్ టు యూ అంటాడు. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, చూసారా, అక్కడ కరువు భారంగా ఉంది, చాలా సంవత్సరాల నుంచి కరువు వస్తుంది, వర్షం లేదు, మంచు లేదు, పంటలు లేవు. సో పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఎవరికి? ఏలియాకు ప్రత్యక్షమై, నువ్వు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము, ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. సో నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు, ఇక్కడ ఒక వాగు ఉంది, ఆ వాగు పేరు ఏంటిదట? కెరీతు వాగు అట. సో ఆ కెరీతు వాగు దగ్గర ఉండు, అక్కడ ఏమవుతుంది? నీరు వస్తుంది, ఆ నీరు నువ్వు తాగు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలమును ఆజ్ఞాపించి తిని అని తెలియజేయగా. చూసారా, అక్కడ కరువు ఉంది, దేవుడు ఏమంటున్నాడు? ఇక్కడ కరువు ఉంది, నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుంచి, అక్కడ ఒక నీరు ఉంది, వాగు ఉంది, ఆ వాగులో నీరు తాగు. నీకు ఆహారం కావాలా? ఐ విల్ ప్రొవైడ్ యువర్ ఫుడ్ ఫర్ యూ అంటున్నాడు. ఎవరి ద్వారా? కాకుల ద్వారా. చూసారా, దేవుడు కాకుల ద్వారా ఏలియాకు ఆహారాన్ని ఇచ్చి పెంచి పోషించాడు. నీకు కూడా సమయానికి ఒక దేవదూతను పంపించవచ్చు, నీకు అవసరానికి తగ్గట్టుగా దేవుడు ఒక మనుషుల సహాయాన్ని పంపించవచ్చు, లేకపోతే కాకుల సహాయం మేబీ నీకు కూడా పంపించవచ్చు, కాకులు లాంటి మనుషులను కూడా పంపించవచ్చు, దేవదూతలను పంపించవచ్చు. సో అందుకే దేవుడు ఇక్కడ ఏలియాకి ఎవరైనా ఆధారం ఉందా? ఎవ్వరు లేరు.
కరువు భారంగా ఉంది. ఆయనకు బంధువులు లేరు, ఆయనకు చుట్టాలు లేరు, ఆయనకు రాజు లేరు, ఆయనకు రాజ్యం లేరు, ఆయనకు ప్రజలు లేరు, ఎవ్వరు లేరు. ఆయన డిపెండ్ కావాల్సిందల్లా దేవుడి మీదనే, ఆయన ఆధారపడాల్సిందల్లా దేవుడి మీదనే, నమ్మకం ఉంచాల్సిందల్లా దేవుడి మీదనే. సో ఏలియాకు ఒక్కడే ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. ఆయన దిక్కు, ఆయన తల ఎత్తి ఆకాశం వైపు తెరిస్తేనే ఆయనకు ఆహారం వస్తుంది, సహాయం వస్తుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు, నేను నీ పోషకుడను ఏలియా, నువ్వు వెళ్ళు, నేను కాకులను ఆజ్ఞాపిస్తాను, అవి నీకు ఆహారాన్ని తీసుకొస్తాయి. చూసారా, దేవుడు మన జీవితంలో కూడా కొంతమందిని ఆజ్ఞాపిస్తాడు, మనకు మనకు అవసరాలను తీర్చడానికి, మన అక్కర్లను తీర్చడానికి. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు. గాడ్ ఈజ్ ఆల్వేస్ ఫెయిత్ఫుల్. బిలీవ్ దట్. దేవుడు ఎప్పటికైనా నమ్మదగిన వాడే. సో నిన్ను వదిలేసి పెట్టే దేవుడు కాదు, నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. ఆయన ఏం చేసినా నీ మంచికే, ఆయన ఏం చేసినా నీ మేలుకే చేస్తాడు అని తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవిచ్చిన యోర్దానునకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసము చేశాను. సో చూసారా, ఒంటరిగా ఉన్నాడు, ఒంటరి జీవితం. సో ఒంటరి జీవితం ఏలియాది. సో ఒంటరిగా అక్కడికి వెళ్ళాడు. ఎవ్వరి సహాయం లేదు. ఇప్పుడు ఏలియాకు ఎవ్వరి సహాయం లేదు, ఎవరి దగ్గర నుంచి ఆహారం లేదు, వస్తే దేవుడి దగ్గర నుంచే రావాలి. సో అర్థమవుతుందా? ఇప్పుడు కాకులు ఆయనకు తీసుకొచ్చింది ఆహారము, కానీ పంపించింది ఎవరు? దేవుడే, కాకుల ద్వారా. అలాగే ఇప్పటి వరకు నీ జీవితంలో నీ అవసరాల కొలది, నీ అక్కర కొలది ఎంతో మంది మనుషులు నీకు వచ్చి సహాయం చేశారు. ఆ మనుషులను ఆజ్ఞాపించింది ఎవరు? దేవుడే. గుర్తుపెట్టుకోండి. అందుకే నువ్వు దేవుడి మీద ఆధారపడ్డప్పుడు ఎవరిని, కాకుని ఆజ్ఞాపించాలా, మనుషులను ఆజ్ఞాపించాలా, లేకపోతే ఇంకెవరినైనా ఆజ్ఞాపించాలా, ఆయన్నే ఆజ్ఞాపించుకుంటాడు, ఆయన్నే చూసుకుంటాడు. అర్థమవుతుందా? సో అందుకే యూ షుడ్ ఆల్వేస్ డిపెండ్ ఆన్ గాడ్, యూ షుడ్ ఆల్వేస్ ట్రస్ట్ ఆన్ గాడ్. సో ఒంటరిగా ఉన్నానని భయపడకు, ఒంటరిగా ఉన్నానని బాధపడకు, ఒంటరి జీవితం అని ఎప్పుడు కూడా దిగులు పడకు. దేవుడు ఇలాంటి వాళ్ళతోటే తోడుగా ఉంటాడు. సో నువ్వు చుట్టూ 100 మంది ఉన్నారనుకో, నువ్వు వాళ్ళ మీద ఆధారపడతావు. అందుకే దేవుడు కొన్ని కంఫర్ట్లను తీశాడు, కొన్ని లగ్జరీస్ ని తీసేస్తాడు మనకు. ఆ కంఫర్ట్ లేకుండా, లగ్జరీ లేకుండా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? దేవుడి మీదనే ఆధారపడతాము. దిక్కు లేని వాళ్ళకు దేవుడే దిక్కు అంటారు. అందుకే అలాగా కొన్ని సందర్భాల్లో దిక్కు తోచని స్థితిలో తీసుకెళ్లి మనకు దేవుడే దిక్కయ్యేలాగా చేస్తాడు. మనందరం కూడా విశ్వాసంలో అడుగడుగున ఆయన మీద ఆధారపడాలని కొన్ని సందర్భాల్లో మనందరినీ లేమితనం గుండా తీసుకెళ్తాడు, కరువుల గుండా తీసుకెళ్తాడు, శ్రమల గుండా తీసుకెళ్తాడు. అందుకే ఈ కరువులు, ఈ శ్రమలు, ఈ పోరాటాలు దేవుడికి మనల్ని దగ్గరగా చేస్తాయి, దేవుడి మీద విశ్వాసం పెరిగేలాగా చేస్తాయి. దేవుడి యొక్క అద్భుతాలు, దేవుడి యొక్క ఆశ్చర్యమైన కార్యాలు, దేవుడి యొక్క మిరాకిల్స్, దేవుడి యొక్క పోషణ, దేవుడి యొక్క రక్షణ, దేవుడి యొక్క సంరక్షణ మన మీద నెరవేరాలని దేవుడు అలా తీసుకెళ్తాడు. సో ఇక్కడ ఏలియా ఏమయ్యాడు? వెళ్తున్నాడు, ఒంటరిగా వెళ్ళాడు. సో అక్కడ ఇప్పుడు ఏలియాకు వేరేదేమైనా ఉందా? ఒక రైస్ బ్యాగ్ లేదు ఆయన చేతిలో, ఒక ఫ్రూట్స్ లేవు, ఒక వెజిటేబుల్స్ లేవు, తాగడానికి నీళ్ళు లేదు. అక్కడ ఒక వాగు ఉంది, ఆ వాగు దగ్గరికి వెళ్ళినప్పుడే తాగగలుగుతాడు. కెరీతు వాగు దగ్గర నివాసము చేశాను. అక్కడ కాకోలము ఉదయమందు రొట్టెను. చూసారా, రొట్టె మరి అది ఎక్కడి నుంచి వస్తుంది? రొట్టె నాకు అర్థం కాలేదు. చూసారా, దేవుడు ఎలా ప్రొవైడ్ చేస్తాడో మనకు తెలియదు. ఎవరైనా పెట్టించారా రొట్టె? మాంసం ఎక్కడి నుంచి వచ్చింది? ఏదైనా మటన్ షాప్ కి వెళ్ళి మాంసం తీసుకొచ్చిందా? చికెన్ షాప్ కి వెళ్ళి మాంసం తీసుకొచ్చిందా? లేకపోతే ఆ రొట్టె అంటే ఎలా ఉంటదండి? ఎవరో ఒకరు తయారు చేయాలి ఆ రొట్టెను. ఎవరు తయారు చేశారు? ఎవరు పంపించారు? రొట్టెను, మాంసమును అతని యుద్ధకు తీసుకొచ్చు అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చాను. సో చూసారా, ఎన్ని సంవత్సరాలు అక్కడ ఆయన ఆ ఆ కొండ వాగు దగ్గర నివసించాడు. అన్ని సంవత్సరాలు ఉదయం రొట్టె తీసుకొస్తుందట, మాంసము తీసుకొస్తుందట కాకులు. సో ఆ రొట్టె ఎక్కడి నుంచి వచ్చింది? రొట్టె అంటే ఎవరో ఒకరు చేయాల్సిందే కదా, పిండి పిసకాలి, ఒక స్టవ్ అంటియాలి, దాన్ని కాల్వాలి. సో ఒక చపాతీ చేయాలంటే మన అందరికి తెలుసు ప్రాసెస్. మరి ఆ రొట్టె ఎక్కడి నుంచి వచ్చింది? గాడ్ నోస్. సో అలా ఉంటదండి దేవుడి యొక్క సప్లై. మాంసం అంటే ఎవరో ఒకరు పెట్టాలి. ఎవరు పెడతారు మాంసం? చికెన్, మటన్ పెట్టి ఎవరు కాకులకు వేస్తారు? సరే, కాకులకేసిన కాకులే తింటాయి ఫస్ట్. ఏ మాంసమైనా ఫస్ట్ కాకులే తింటాయి. రొట్టె అయితే ఫస్ట్ అవే తింటాయి. మరి ఏలియాకి ఎందుకు తీసుకొస్తున్నాయి? ఎలా తీసుకొస్తున్నాయి? అర్థమవుతుందండి. గో ఇన్ డీపర్. మనం వాక్యంలోకి లోపలికి వెళ్ళినప్పుడు, ఇలాంటి క్వశ్చన్స్ వేసినప్పుడు మనకు అర్థం కాదు, మన బ్రెయిన్ కి అర్థం కాదు. ఇది కంప్లీట్ గా దైవ శక్తి. ఇప్పుడు మనమే ఒక కాకి కొంత మాంసం పెట్టామండి,
ఆ కాకి తీసుకొచ్చి ఏలియాకి ఇస్తుందా, లేకపోతే అక్కడే తినేస్తుందా, లేకపోతే వేరే మనిషికి ఇస్తుందా? అవే తింటాయి. ఆ కాకి ఫస్ట్ లక్షణం ఏంటి, ఏదైనా ఆహారం దొరికితే అవి తినాల్సిందే. ఫస్ట్ అవి తినేస్తాయి. మాట ఇంకా 10 మంది కాకులను పిలుస్తాయి. రొట్టె దొరికినా అవి తినేస్తాయి. ఇగో జ్ఞానం ఉంటదా చెప్పండి? కాకులకు ఏమైనా జ్ఞానం ఉంటదా? అక్కడ ఒక ఏలియా ఉన్నాడు, ఆయన దగ్గరికి నేను రొట్టెనివ్వాలి, నేను ఆయన దగ్గరికి వెళ్ళి మాంసం ఇవ్వాలి. ఎందుకంటే కాకులు ఫస్ట్ అవి సెల్ఫ్ గా తింటాయి. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు పిట్టలకు గాని, కాకులకు గాని, పక్షులకు గాని ఏమైనా ఆహారం వేస్తే ఏమవుతాయంటే తినేస్తాయి ఫస్ట్. కానీ అవి తినకుండా ఏలియాకి ఆహారంని తీసుకొచ్చి ఇస్తున్నాయి. అవి తినకుండా రొట్టెను మాంసాన్ని తీసుకొస్తున్నాయి. సో చూసారా, వాక్యాన్ని ఎంత లోతుగా వెళ్తే అంత లోతుగా మర్మాలు బయటపడతాయి, అంత లోతుగా బయటపడతాయి. సో ఏలియా ఎక్కడున్నాడో మరి కాకులకు ఎలా తెలుసు? సో దేవుడు ఆజ్ఞాపించాడు. సో చూసారా, దేవుడు పోషకుడు అండి. ఏలి అక్కడ ఉన్నాడని కాకుల ద్వారా పెంచి పోషించాడు. నువ్వు కూడా భూలోకంలో ఎక్కడున్నావో దేవుడికి తెలియదా? ఎవరో ఒకరి ద్వారా పెంచి పోషించడా? అందుకే ఏమి తిందుమో, ఏమి తాగుతామో, ఏమి ధరించుకుందామో అని రేపటి గురించి చింతించకుడి. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలుసును. కాబట్టి మొట్టమొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మీరు వెతుకుడి, అప్పుడు మీకు ఇవన్నీ అనుగ్రహించబడును. ఈ వాక్యం మీరెవ్వరు కూడా తుది శ్వాస వరకు మర్చిపోవద్దు. ఇప్పుడు నేను పలికిన ఈ వచనాలు పలికిన అందుకే వర్డ్ ఆఫ్ గాడ్ తో ఫుల్ఫిల్ కావాలి. ఆయన అన్నాడు కదా, నువ్వేమి తినాలో, ఏమి తాగాలో, ఏమి పెరగాలో, ఏమి పెంచాలో నీకు అవసరం లేదు, నిన్ను ఏం పెంచాలో నా చింత అంటున్నాడు. ఏమి తిందుమో, ఏమి తాగుతామో, ఏమి ధరించుకుందామో మీరు చింతించకుడి. అంటే ఆ చింత నాది, మీది కాదు అంటున్నాడు. మిమ్మల్ని పెంచే చింత, మిమ్మల్ని పోషించే చింత, మీకు ఆహారం పంపించే చింత నాది, మీకు ఉద్యోగం ఇచ్చే చింత నాది, మీ ఉద్యోగం ద్వారా మీకు ద్వారాలను ఉపయోగించే చింత నాది అంటున్నాడు. నీకు 3 పూటల భోజనం మాత్రం దేవుడు తక్కువ కానియాడు, వేసుకోవడానికి బట్టలు తక్కువ కానియాడు, ఉండడానికి గృహాన్ని తక్కువ కానియాడు. దేవుడు కూడా అద్భుతాలు నీ నీడుని బట్టి చేస్తాడు, నీ అవసరాన్ని బట్టి తీరుస్తాడు. సో అర్థమవుతుందా అండి? అందుకే దేవుడు ఎవరిని ఆజ్ఞాపించాలో వాళ్ళని ఆజ్ఞాపిస్తాడు. సో ఇప్పుడు చూసారా, కాకులకు జ్ఞానం ఉంటుందా అండి? అసలు జ్ఞానం ఉండదు, అది అరవడం తప్పించి ఏముండదు. అలాంటిది ప్రతిరోజు కాకులు తీసుకొచ్చి, మళ్ళా మాంసము అంటే ఒక్క రొట్టెతోటి సరిపోతుందా? ఇలియా ఎంత వరకు ఆయన ఎన్ని రొట్టెలు తినాలో అన్ని రొట్టెలు సరిపోయేంతగా ఇస్తున్నాడు దేవుడు. అర్థమవుతుందా? ఇప్పుడు కాకులు కూడా చూడండి, ఒక్క రొట్టె తీసుకురాగలుగుతుందా? చిన్న చిన్న పీసులు తీసుకురాగలుగుతుంది. పెద్ద ఒక రొట్టె ఒక కాకి పట్టుకురాలేదు. ఇప్పుడు ఏలియా ఉన్నాడు, ఆయన మంచి తినే మనిషి ఉన్నాడు అనుకోండి, డైలీ ఎన్ని రొట్టెలు కావాలి? ఒక 4-5 రొట్టెలన్నా ఒక పూటకి కావాలి. మాంసం కూడా చాలా కావాలి. అవన్నీ ఎట్లా తీసుకొస్తున్నాయి? చూసారా, గాడ్ నోస్ ఎవ్రీథింగ్, గాడ్ నోస్ ఎవ్రీథింగ్. అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ రొట్టెలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ మాంసం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వచ్చింది? మనుషులు పెట్టినే కాదు, దేవుడు క్రియేట్ చేశాడు. అప్పటికప్పుడు ఆ చపాతీలను దేవుడు క్రియేట్ చేశాడు. అప్పటికప్పుడు ఆ మాంసంని దేవుడు క్రియేట్ చేశాడు. ఎందుకంటే ఏలియాకు ఇక దేవుడు తప్పించి వేరే సోర్స్ లేదు, వేరే బ్లెస్సింగ్ లేదు, వేరే మనిషి లేడు, వేరే ఆధారం లేడు, దేవుడి మీదనే ఆధారం. అలాగే నువ్వు నేను కూడా దేవుడి మీద ఆధారపడ్డప్పుడు అప్పటికప్పుడు ఏదో ఒక మిరాకిల్ చేసి, ఏదో ఒక అద్భుతం చేసి సృష్టిస్తాడండి. దేవుడు సృష్టిస్తాడు. అందుకే ఆయన సృష్టికర్త అన్నాడు, సృష్టికర్త అన్నాడు. అందుకే బిలీవ్ గాడ్ 100%, ట్రస్ట్ గాడ్ 100%. 100కు 100% నమ్మేయండి. ఆ సమయానికి నీకు ఏదో ఒక రకంగా అందిస్తాడు. ఏలియాకి అందించినట్టు అందిస్తాడు. సో చూసారా, ఇంకా డెప్త్కి వెళ్ళొచ్చు ఈ వాక్యంలో. ఎంత మాంసము? కనీసం ఒక 1/4 కిలో మాంసం కావాలి ఏలియా ఒక పూట తినాలంటే. ఎన్ని చపాతీలు కావాలి? 4-5 చపాతీలు కావాలి. సో ఎంతగా ఆయన తిని తృప్తి పొందే అంతగా పంపించున్నాడు. లాక్ కాదు, తక్కువ కాదు, కాకుల ద్వారా పంపిస్తున్నాడు. ఎందుకంటే అక్కడికి మనుషులు ఎక్కలేరు, ఆయన ఎక్కడో గుట్ట మీద కూర్చుంటాడు, అక్కడికి కాకులను అందిస్తాడు. అందుకే ఆ ప్లేస్ లోకి మనుషులు రాలేరు, ఆ ప్లేస్ లోకి మనుషులు రాలేని ప్లేస్ లో ఉన్నాడు ఏలియా. ఎవరి సహాయం అందని ప్లేస్ లో ఉన్నాడు ఏలియా. అక్కడ కూ అన్న, కా అన్న, అరిచిన, గీ పెట్టిన అక్కడ ఒక్క మనిషి ఉండడు అక్కడ. అలాంటి సమయంలో దేవుడు పోషిస్తున్నాడు ఏలియాని. చూసారా, గాడ్ ఇవన్నీ మన ఊహకందనివి, ఊహకందని అద్భుతాలు. అందుకే మన జీవితంలో కూడా దేవుడు ఊహకందని అద్భుతాలు, ఊహకందని ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితంలో కూడా దేవుడు చేస్తాడండి, చేస్తాడు. యూ షుడ్ ట్రస్ట్ గాడ్ 100%. అతడు వాగునీరు త్రాగుచూ వచ్చెను,
కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షము లేక ఆ నీరు కూడా ఎండిపోయెను. చూసారా? కొంతకాలమైన తర్వాత వర్షము లేకపోవడం వల్ల ఆ నీరు కూడా ఎండిపోయిందట. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. సో చూసారా? మళ్ళీ వాక్కు ప్రత్యక్షమైంది. వదిలిపెడతలేడు దేవుడు. సో అక్కడ ఆ వాగు ఏరిపోయింది. అయ్యో! ఏలియా అక్కడ ఒక్కడే ఉన్నాడే, వాగు కూడా ఎండిపోయిందే అని అనుకోని మళ్ళా ప్రత్యక్షమై, నీవు సిదోను పట్టణ సంబంధమైన సారెపేతు అనే ఊరికి పోయి అచ్చట ఉండుము. సో నిన్ను పోషించుటకు అచ్చటున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. చూసారా? నువ్వు వెళ్ళు, ఆ వాగు దగ్గరికి వెళ్ళు, నీకు కాకులను ద్వారా ఆహారాన్ని పంపించడానికి నేను కాకులకు సెలవిచ్చేశాను. ఆ విధవరాలి దగ్గరికి వెళ్ళు, నేను సెలవిచ్చేశాను. చూసారా? నువ్వు పోక ముందుకే దేవుడు నీకు సమకూరుస్తున్నాడు. ఏలియా ఆ లొకేషన్ కి పోక ముందుకే దేవుడు ప్రొవిజన్ చేస్తున్నాడు. అందుకే నువ్వు ఇప్పుడు ఏ లొకేషన్ లో ఉన్నావో ఆ లొకేషన్ కి వెళ్ళక ముందుకే దేవుడు నీకు కావాల్సిన ఆహారాన్ని సిద్ధపరిచి పెట్టిన తర్వాతనే నిన్ను ఆ లొకేషన్ కి పంపిస్తాడు. గుర్తు పెట్టుకోండి. సో ఇప్పుడు అబ్రహాం కూడా ఒక లొకేషన్ కి పొమ్మన్నాడు, ఒక దేశానికి వెళ్ళామన్నాడు. ఆ దేశానికి వెళ్ళిన తర్వాత దేవుడు అబ్రహాము బాగా ఆశీర్వదించబడ్డాడు. కరువు వచ్చినా ఆశీర్వదించబడ్డాడండి, కష్టాలు వచ్చినా ఆశీర్వదించబడ్డాడండి. సో ఇప్పుడు ఏలియాను కూడా నువ్వు వెళ్ళే లోపే నీకు అక్కడ ఫుడ్ ని ఆజ్ఞాపిస్తున్నాను పోషించడానికి. చూసారా? నిన్ను పోషించుటకు ఆచరణను ఒక విధవరాలిని సెలవిచ్చుచున్నాను. సో అర్థమవుతుందా అండి? డెప్త్ అర్థం చేసుకోండి. సో ఇక్కడ మనుషుల ద్వారానే సహాయం అందినా కూడా, కాకుల ద్వారా సహాయం అందినా కూడా ఆజ్ఞాపించేది ఎవరు? దేవుడే. అందుకే నువ్వు దేవుణ్ణి ప్రార్థించు. నీ అన్నను పంపిస్తాడా, మీ అక్కను పంపిస్తాడా, మీ తల్లిని పంపిస్తాడా, మీ తండ్రిని పంపిస్తాడా, మీ స్నేహితుని పంపిస్తాడా, మీ బంధువుని పంపిస్తాడా, లేకపోతే దేవదూతను పంపిస్తాడా, కాకులను పంపిస్తాడా, ముక్కు ముఖం తెలియని వాళ్ళను పంపిస్తాడా? అది దేవుడి ఇష్టము. సో నిన్ను పోషించడానికి ఆల్రెడీ నేను ఆజ్ఞాపించాను, సెలవిచ్చి తిని. అందుకతడు లేచి సారెపేతు పట్టణంకు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రమే కొంచెము నీళ్లలో తీసుకొని రమ్మని వేడుకొనేను. అక్కడికి వెళ్ళగానే ఆ ఎవరైతే విధవరాలుందో ఆ విధవరాలు దగ్గరికి ఏలియా వచ్చేసాడు. వచ్చినప్పుడు అమ్మ నాకు తాగుటకు కొన్ని నీళ్లను తీసుకురా అని అడుగుతున్నాడు. సో ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. అమ్మా, నాకు నీళ్లతో పాటు ఆకలిస్తుంది, నాకు ఒక రొట్టె ముక్కను కూడా నీ చేతితో తీసుకొని రమ్మని అంటున్నాడు ఏలియా. సో చూసారా అండి, గాడ్ ఎలా మిరాకిల్ చేస్తాడో తెలియదు. ఈ విల్ ట్విస్ట్ ద సిచ్యువేషన్. అందుకే మనం ఒక పాట రాసుకున్నాం, స్థితి మార్చే దేవుడవయ్యా, గతి మార్చే దేవుడవయ్యా, కాలాలను మార్చే దేవుడవయ్యా, సమయాలను మార్చే దేవుడవయ్యా. సో నరకాన్ని పరలోకంగా మార్చే దేవుడవయ్యా, చీకటిని వెలుగులాగా మార్చే దేవుడవయ్యా, బలహీనులను బలవంతులుగా మార్చే దేవుడవయ్యా. సో ఇవన్నీ కూడా ఈ అనుభవం నుంచి వచ్చిన మాటలు. అందుకే మన దేవుడు ట్విస్ట్ చేసేస్తాడు, అప్పటికప్పుడు కథ మార్చేస్తాడు, మొత్తాన్ని అప్పటికప్పుడు చేంజ్ చేసేస్తాడు. నీకు అనిపిస్తుంది చుట్టూ చీకటిగా ఉంది, చుట్టూ కరువుగా ఉంది, చుట్టూ ఎవరి సహాయం లేదు, అన్ని ద్వారాలు మూసుకుపోయాయి, హోప్లెస్ సిచ్యువేషన్, హెల్ప్లెస్ సిచ్యువేషన్, ఇక అన్ని పోరాటం అయిపోయింది, ఇక నీకు ఏది లేదా. అప్పుడు దేవుడు నూతన ద్వారాలను ఓపెన్ చేస్తాడు, నూతన ఆశీర్వాదాలను ఓపెన్ చేస్తాడు. మనిషి ముగించిన తర్వాత దేవుడు మొదలు పెడతాడు, మనిషి అయిపోయింది అనుకున్న తర్వాత దేవుడు మొదలు పెడతాడు. సో రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవముతోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పం ఒకటైనను లేదు. సో చూసారా, అసలే ఈమెనే కరువులో ఉంది. దేవుడు ఏం చేశాడు? ఈమెనే కరువులో ఉంది. దేవుడు ఈమెకే చెప్పాడట, ఏమని? ఒక ఏలియా వస్తున్నాడు, ఒక వ్యక్తి, ఆయనను పెంచి పోషించమని దేవుడు ఆజ్ఞాపించాడట. ఇక చూడండి, ఇది ఇంకా వరస్ట్ సిచ్యువేషన్. ఇప్పుడు ఏలియా కరువులో ఉన్నాడు, ఆయనకే ఆహారం లేదు. సో దేవుడు ఏం చేశాడు? ఒక పేద విధవరాల దగ్గరికి వెళ్ళి ఆమె నిన్ను పెంచి పోషిస్తా అన్నాడు. ఆమెకే పిండి అయిపోతుంది, ఆమెకే నూనె అయిపోతుంది. సో మనకు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. నేనే నా పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నాను, నేను తినడానికి ఆహారం లేదు, ఇంకొకరికి నేనేం పెట్టాలి? పెట్టండి, ఏం కాదు. నీ దగ్గర 2 పిడికల అన్నం ఉందా? ఒక పిడిక పెట్టండి. నీ దగ్గర ఒక తక్కువగా ఆహారం ఉందా? కొంచెం ఒక ముద్ద పెట్టండి, ఏం కాదు, దేవుడు దానిని మల్టిప్లై చేస్తాడు. ఇక్కడ ఆమె అంటుంది, అయ్యా నా ఒట్టు, నా తొట్టిలో కొంచెమే పిండి ఉంది, కొంచెమే బుడ్డి నూనె ఉంది,
మేము చావక ముందుకు నేను ఇంటికి పోయి వాటిని నాకును ఇక చచ్చిపోవడమేగా, దీని తర్వాత చచ్చిపోవడమేగా వాళ్ళు. లాస్ట్ మీల్ ఇది. నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలనని కొన్ని పుల్లలు ఏరుటకు వచ్చి తిని, కొన్ని పుల్లలు ఏరుకోవడానికి వచ్చాను. ఈ పుల్లలు ఏరుకొని అంట అంటించుకొని, కొంచెం నూనె ఉంది, కొంచెం పిండి తీసుకొని ఒక రొట్టె వేసుకొని, నేనొకటి నా కుమారుడు ఒకటి చేసి ఇక చచ్చిపోతాం. ఇక హోప్ లేదు, ఇక మాకు అంత అయిపోయింది. ఇక హోప్లెస్ సిచ్యువేషన్, హెల్ప్లెస్ సిచ్యువేషన్. ఇక మాకు సహాయం చేసే వాళ్ళు కూడా లేరు. ఇప్పుడు ఊరంతా కరువు ఉంది, నీళ్లు లేవు, ఆకలి లేదు, ఆహారం లేదు, ధాన్యము లేదు, ధనము లేదు, ఏమీ లేదు. ఈ ఒక్క రొట్టె ముక్క తినేసి ఇక చచ్చిపోతాము. దానికి తోడు నువ్వు వచ్చావా? దేవుడు కూడా ఆజ్ఞాపించింది ఎవరు? లేనోళ్ళని ఆజ్ఞాపించాడు. సో దేవుడు కూడా నిన్ను అలా ఆజ్ఞాపించి ఒకరికి సహాయం చేయమంటే, నీ దగ్గర ఉన్నదా లేదా అని చూడకు, ఇచ్చేసే, ఉన్నదేదో ఇచ్చేసే, దేవుడు సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. సో అప్పుడు ఏలి ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. సో భయపడవద్దు, నేను చెప్పినట్టుగా చేయము. అందుకే దేవుడు ఎవరికైనా కష్టం వచ్చినాక ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ ని కనెక్ట్ చేస్తాడు. గుర్తు పెట్టుకోండి, మీ లైఫ్ లో ఏదైనా కష్టము రాకముందుకు ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ ని కనెక్ట్ చేస్తాడు. సో కష్టము వచ్చే ముందు ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ ని కనెక్ట్ చేస్తాడు, లేకపోతే కష్టం వచ్చిన తర్వాత ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ ని కనెక్ట్ చేస్తాడు. చాలా మంది అంటారు, ఈ మ్యాన్ ఆఫ్ గాడ్ పరిచయం అయినాకనే నాకు ఈ కష్టం వచ్చింది, ఈ మ్యాన్ ఆఫ్ గాడ్ పరిచయం అయినాకనే నాకు ఇబ్బందులు వచ్చాయి. నో నో నో, ఆ ఇబ్బందులు వస్తాయని తెలిసే దేవుడు ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ ని నీకు అసైన్ చేస్తాడు. ఇప్పుడు చూడు, ఆమెకు ఆ ఇబ్బంది వస్తుందని తెలిసి ఏలియాని ఆమెకు అసైన్ చేశాడు. ఏలియా ఏమంటున్నాడు, నువ్వు భయపడవద్దు, నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి అర్థమవుతుందా? అందుకే దేవుడి సేవకులకు, దేవుడు మీ జీవితంలో పరిచయం చేసిన సేవకులకు ఇవ్వడము అది ఆశీర్వాదము. మొదట చేసి నా యొద్దరికి తీసుకుని రాము, తర్వాత నీకును నీ బిడ్డకు అప్పములు చేసుకునము అని చెప్పాడు. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి నీకు తక్కువ కాదు, బుడ్డిలోనున్న అయిపోదని చెప్పాడు. సో చూసారా, ప్రొఫెసీ. అందుకే నువ్వు కరువులో కూడా నువ్వు ఏం చేయాలి? ప్రవచించుకో. నాకు ఏది తక్కువ కాదు, నా ఇంట్లో ఫ్రూట్స్, వెజిటబుల్స్, గ్రాసరీస్ ఏది తక్కువ కాదు, ఎందుకంటే పోషించేది దేవుడు. ఇక్కడ ఏలియా దేవుడి మీద నమ్మకంతో వర్షం కురిపించే వరకు, ఇక నీకు కరువున్నా, వర్షాలు లేకపోయినా, ఆర్థిక ఇబ్బందులు, ఎన్ని సమస్యలు ఉన్నా, నీ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు అని ఏలియా పేద విధవరాలకి చెప్తున్నాడు. సో చూసారా, ల్యాక్ నుంచి ఏమవుతుంది? ఓవర్ఫ్లో బ్లెస్సింగ్ అవుతుంది. లిమిటేషన్ నుంచి ఏమవుతుంది? బ్రేక్ త్రూ జరుగుతుంది. సో అందుకే ప్రవచించుకోండి, నా ఇంట్లో కూడా నా గ్రాసరీస్ ఎప్పుడు తక్కువ కాకూడదు, నా మంత్ ఎండ్ వచ్చినా కూడా నా దేవుడు నా పోషకుడు, అలా పెంచుతాడు, పోషిస్తాడని నమ్మి విశ్వసించి రిలీజ్ చేయండి. ఇక్కడ ఏలియా ఒకటి రిలీజ్ చేశాడు, అమ్మ నీ తొట్టిలో పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయించు వచ్చిరి. చూసారా, దేవుడు ఆల్రెడీ ఆజ్ఞాపించి పెట్టేశాడు. ఆ ఫుడ్ ని, ఆ గ్రాసరీస్ ని, ఆ యొక్క బ్లెస్సింగ్స్ ని రిలీజ్ చేశాడు. చూసారా అండి, ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయించు వచ్చిరి. అనేక దినములు. మళ్ళీ అక్కడ ఏమైనా బిజినెస్ చేసిందా? లేదు. ఎక్కడి నుంచి వచ్చింది? తెలియదు, ఎవరికి తెలియదు. దిస్ ఈస్ ద డివైన్ సప్లై, డివైన్ ప్రొవిజన్. సో యూ షుడ్ బిలీవ్ దిస్ కైండ్ ఆఫ్ స్క్రిప్చర్స్. ఇలాంటి వాక్యాలు నమ్మినప్పుడు నీ లోపల ధైర్యం కూడా వస్తుంది. సో ఆమె బిజినెస్ చేసిందా? చేయలేదు. ఆమెకు ఏమైనా ఫ్రూట్స్ ఉన్నాయా? వెజిటేబుల్స్ ఉన్నాయా? ఆమె దగ్గర డబ్బు ఉందా? లేదు. కానీ భోజనం అయితే వస్తుంది. ఆమె ఇంటి వారు, ఏలియా అందరు కలిసిపోయి, ఎందుకంటే దేవుడు అక్కడ ఆజ్ఞాపించాడు. సృష్టిస్తాడండి, గుర్తుపెట్టుకోండి, దేవుడు అప్పటికప్పుడు సృష్టిస్తాడు. సో అందుకే బయట మార్కెట్ లో జాబులు పోతున్నాయి, లేదు, మనం ప్రార్థించాలి, అయ్యా ఇప్పటికిప్పుడు మార్కెట్ లో జాబులను సృష్టించు ప్రభువా, కరువు ఆగిపోవాలి, సృష్టించు, ధాన్యాన్ని సృష్టించు, ధనాన్ని సృష్టించు, పంటలను సృష్టించు, అర్థమైంది, ఆపర్చునిటీని సృష్టించు. ఆమె ఎలా చేసింది మరి? అనేక దినములు భోజనం చేయొచ్చు వచ్చిరి. మళ్ళీ ఆమె బిజినెస్ చేసిందా? తెలియదు. లేకపోతే ఆమె పంటలు పండించిందా? తెలియదు. ఆమె దగ్గర ఉన్న ధనం ఉందా? లేదు. వాక్యంలో చెప్పేసింది, నాకు ఇక ఇదే లాస్ట్ మీల్ అని చెప్పేసింది. అంటే ఆమె కొనుక్కోవడానికి డబ్బులు కూడా లేవు, వర్షాలు లేవు, కరువు ఉంది, ఇరుకు ఉంది, ఇబ్బంది ఉంది, చచ్చిపోవాలి, దేవుడే ఆధారం, దేవుడు ఏమైనా పెడితేనే తినాలి, లేకపోతే లేదు. ఏలియా పరిస్థితి అదే.
సో ఈ బిడ్డల పరిస్థితి అదే. సో అందుకే లేమితనంలో కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు చూసారా, ఇప్పుడు వీళ్ళందరికీ ఏలియాకి గాని, ఆ పేద విధవరాలికి గాని, ఆ యొక్క కుమారుడికి గాని ఎవరు ఆధారము? దేవుడే ఆధారము. అన్ని డోర్స్ క్లోజ్ అయ్యాయా? క్లోజ్ అయ్యాయి. హోప్లెస్ సిచ్యువేషన్ లో ఉన్నారా ముగ్గురు? ఎస్, హోప్లెస్ సిచ్యువేషన్ లో ఉన్నారు. హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో ఉన్నారా? హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో ఉన్నారు. కానీ దేవుడు వాళ్ళను పెంచాడా, పోషించాడా, ఆదుకున్నాడా, కాపాడా, వదిలేశాడా? చూసారా, ఇప్పుడు నీ సిచ్యువేషన్ కూడా ఇలాగే ఉండొచ్చు. నువ్వు హోప్లెస్ సిచ్యువేషన్ లో ఉండొచ్చు, హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో ఉండొచ్చు. లేక నీకు అందరి సహాయము అయిపోయింది, వాళ్ళని అడిగా, వీళ్ళని అడిగా, వాళ్ళని అడిగా, అన్ని ద్వారాలు మూసుకుపోయాయి. లిజన్ టు మీ, గాడ్ విల్ ఓపెన్ ద న్యూ డోర్ ఇన్ యువర్ లైఫ్, న్యూ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్. ట్రస్ట్ గాడ్. నువ్వు అలా బిలీవ్ చేయి. సో ఇప్పుడు ఏలియాను ఎవరి దగ్గరికి పంపించాడు? లేనోళ్ళ దగ్గరికే పంపించి అక్కడ సమృద్ధిని సృష్టించాడు. సో దేవుడు తలుచుకుంటే ఒక ఉన్నోడి ఇంటికి పంపించవచ్చు. సో కానీ లేనోళ్ళ ఇంటికి పంపించాడు. ఆమె కూడా మొట్టమొదటిగా లేదనకుండా ఆ దైవజనుడికి ఇచ్చేసింది. అందుకే చాలా మంది దైవజనులకు ఇవ్వాలన్నా, దేవుడికి ఇవ్వాలన్నా భయపడతారు. అమ్మో, ఇస్తే రేపు నా స్కూల్ ఫీజులు ఎట్లా, ఇస్తే నా కాలేజ్ ఫీజులు ఎట్లా, ఇచ్చి చూడండి అవన్నీ దేవుడే పెంచి పోషించుకుంటాడు, ఇచ్చి చూడండి దేవుడే ఆయనే సమకూర్చుకుంటాడు. అనేక దినములు భోజనం చేయొచ్చు వచ్చింది. చూసారా, ఇది ఎక్కడ కరువులో కూడా దేవుడు పోషించడం లేదా? సో అలా పోషిస్తాడు, అలా పెంచుతాడు. అందుకే ఇప్పుడు ఈ పేద విధవరాలు దేవుడి మీదనే ఆధారం, ఆ ఏలియా దేవుడి మీదనే ఆధారం, అబ్రహాము దేవుడి మీదనే ఆధారం. సో ఆ పేద విధవరాలు యొక్క కొడుకు కూడా దేవుడి మీదనే ఆధారం, ఇంకా ఎవరి మీద ఆధారం లేదు. సో గాడే చేయాలి, దేవుడే చేయాలి. గుర్తుపెట్టుకో, ఇలాంటి సిచ్యువేషన్ లోనే దేవుడు అద్భుతాలు చేస్తాడు. నువ్వు కూడా అక్క మీదనో, అన్న మీదనో, చెల్లి మీదనో, తమ్ముడి మీదనో, తల్లి మీదనో, తండ్రి మీదనో, స్నేహితుడి మీదనో, బంధువుల మీదనో ఆధారపడడం మానేసి, నమ్మడం మానేసి దేవుడి మీద ఆధారపడడం మొదలుపెట్టు. దేవుడే నువ్వున్న దేశంలో, నువ్వున్న స్థితిలో, నువ్వున్న పరిస్థితిలో నీ చుట్టూన్న వాళ్ళను ఎవరినో ఒకరిని ఆజ్ఞాపిస్తాడు, ఎవరో ఒకరిని ప్రేరేపిస్తాడు. ఎవరో ఒకరిని ప్రేరేపించి, ఆనాడు కాకులను ప్రేరేపించాడు, ఆజ్ఞాపించాడు. తర్వాత ఆ పేద విధురాల్ని ప్రేరేపించాడు, ఆజ్ఞాపించాడు. వాళ్ళ ద్వారా సప్లై అందించాడు. నీకు కూడా ఏదో ఒక కాకిని ఆజ్ఞాపిస్తాడు, నీకు కూడా ఏదో ఒక మనిషిని ప్రేరేపించి నీకు ఒక సహాయాన్ని అందిస్తాడు. నీ ఇరుకులో కూడా విశాలత కలగ చేస్తాడు, కరువులో కూడా ఆశీర్వదిస్తాడు. అందుకే ఏమి తిందుమో, ఏమి తాగుతామో, ఏమి ధరించుకుందుమో అది మీ చింత కాదు, నా చింత. ఇప్పుడు ఆడ ఏలియాని పోషించాల్సిన చింత ఏలియాకుందా? దేవుడికుందా? దేవుడికుంది. ఆ పేద విధవరాలికి పెంచి పోషించాల్సిన చింత పేద విధవరాలికి ఉందా? దేవుడికుంది. సో గాడ్ కెన్ ఓపెన్ ద డోర్స్ ఎనీ టైమ్. ఆయన ట్విస్ట్ చేసేస్తాడు, సిచ్యువేషన్ ని మార్చేస్తాడు, చేంజ్ చేసేస్తాడు. ఇక్కడ వీళ్ళు జాబు చేయకుండా, ఇక్కడ వీళ్ళు ఏమి చేయకుండా వాళ్ళకు భోజనం అయితే అందుతుంది, పంటలు పండించకుండా భోజనం అయితే అందుతుంది. అట్లా దేవుడు మిరాక్యులస్ గా సృష్టిస్తాడండి, అప్పటికప్పుడు సృష్టిస్తాడు. వెన్ యూ బిలీవ్ దిస్ కైండ్ ఆఫ్ మిరాకిల్, ఇట్ షుడ్ బి హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు ఎప్పుడైతే ఇలాంటి మిరాకిల్స్ దేవుడు చేస్తాడని నమ్ముతావో, అప్పుడే నీ జీవితంలో ఇలాంటి మిరాకిల్స్ జరుగుతాయి. నీ జీవితంలో మిరాకిల్స్ జరుగుతాయి. నిన్న మనమే లైవ్ ఒక ఎగ్జాంపుల్ చూసాం. ఒక సిస్టర్ మనకు ఎలా టెస్టిమోనీ ఇచ్చారు. ₹1 లేదు, వాటర్ బాటిల్ కొనుక్కోవడానికి కూడా లేదు, బట్ బూమ్ ఓపెన్ అయ్యాయి, ద్వారాలు వచ్చేసాయి, మనీ ఫ్లో అని చెప్పేసి. సో దిస్ ఈస్ మనకు లైవ్, మన థియరిటికల్ పార్ట్ కి అదొక లైవ్ ఎగ్జాంపుల్. సో వి షుడ్ ట్రస్ట్. నాతో సహా, మీతో సహా అందరం కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అనాయింటింగ్ లోకి వెళ్దాము, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బ్లెస్సింగ్ లోకి వెళ్దాము, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బిలీవ్ సిస్టమ్ లోకి వెళ్దాము. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు. అందుకే ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము, అందుకే యూజ్ పాజిటివ్ వర్డ్స్ ఓన్లీ, స్పీక్ పాజిటివ్ వర్డ్స్ ఓన్లీ. ఏం కాదు, నా దేవుడు వదిలిపెట్టాడు, ఏం కాదు ఈ కరువు నన్ను తాకనివ్వదు, ఏం కాదు ఈ యొక్క అనారోగ్య సమస్యలు నన్ను, నా కుటుంబాన్ని ఏమి చేయలేదు. ఈ లోకములో ఏ శ్రమలు, ఏ పోరాటాలు వచ్చినా నేను, నా కుటుంబము, కుడి పక్కన 1000 మంది పడిపోయినా, ఎడమ పక్కన 10,000 మంది పడిపోయినా, ఏ కరువు, ఏ అపాయము, ఏ రోగము, ఏ జబ్బు నా కుటుంబానికి రాదు. డిక్లేర్ విత్ యువర్ మౌత్. ఇక్కడ ఏలియా ఏం డిక్లేర్ ఇచ్చాడు? తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదమ్మా, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదమ్మా అని డిక్లరేషన్ ఇచ్చాడు, ప్రొఫెసీ రిలీజ్ చేశాడు. దాని ప్రకారమే జరిగింది అని చెప్తున్నాడు. ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉండి పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఆ నూనె?
గాడ్ నోస్. ఎక్కడి నుంచి ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు అంటే, ఈరోజు 2 పిడికల పిండి తీస్తే మళ్ళా 2 పిడికల పిండి అందులోనే సృష్టించబడుతుంది. ఒక 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 2 చెంచాల నూనె వాడితే మళ్ళీ 2 చెంచాల నూనె అందులోనే సృష్టించబడుతుంది. సో అర్థమవుతుందా? అక్కడ గ్రాసరీ షాప్ లేదు, అక్కడ షాపులు లేవు, అక్కడ కరువులో ఉంది, వర్షాలు లేవు, ఏమి లేవు. ఎక్కడి నుంచి వచ్చింది మరి ఆ పిండి? గాడ్ క్రియేట్ చేస్తున్నాడు అక్కడ. గాడ్ క్రియేట్ చేస్తున్నాడు. ఈ రోజు ఒక 4 ముద్దల పిండి తీశాడు అంటే మళ్ళా 4 ముద్దలు అందులో సృష్టించబడుతున్నాయి. ఒక ఒక గ్లాసెడు నూనె వాడారంటే మళ్ళీ గ్లాసెడు నూనె సృష్టించబడుతుంది అప్పటికప్పుడు. సో అర్థమవుతుందండి. సో ఇవన్నీ బుక్ లో ఉన్న బైబిల్ కాదు. అందుకే బైబిల్ నిన్న, నేడు, రేపు, నిరంతరము ఏకరీతిగా ఉన్న బైబిల్. నిన్న బైబిల్లో ఉన్న వచనాలు నెరవేరుతున్నాయి, ఈ రోజు ఉన్న బైబిల్లో ఉన్న వచనాలు నెరవేరుతున్నాయి. మిరాకిల్స్ విల్ హ్యాపెన్. బైబిల్లో ఉన్న మిరాకిల్స్ అన్ని కూడా ఈ కాలంలో కూడా జరుగుతాయి. వెన్ యూ బిలీవ్ ఇట్, వెన్ యూ ట్రస్ట్ ఇట్, వెన్ యూ డిపెండ్ ఆన్ గాడ్, వెన్ యూ ట్రస్ట్ గాడ్ 100%. చూసారా? అందుకే నీ కరువులో కూడా లేమి మాటలు మాట్లాడకండి. సో పాజిటివ్ వర్డ్స్ మాట్లాడండి. స్పీక్ గుడ్ వర్డ్స్ ఓన్లీ. సో గాడ్ బ్లెస్ యూ. నజరుడైన యేసయ్య, మంచి వచనాన్ని మాకు ఇచ్చావు నాయన. లైవ్ ఎగ్జాంపుల్, అబ్రహాం ఒక ఎగ్జాంపుల్, ఏలియా ఒక ఎగ్జాంపుల్, ఆ పేద విధవరాలు ఒక ఎగ్జాంపుల్, కాకులు ఒక ఎగ్జాంపుల్, లేమితనాన్ని కూడా ఒక సమృద్ధిగా ఆశీర్వదించావు. లార్డ్, వి నీడ్ సచ్ కైండ్ ఆఫ్ మిరాకిల్స్ ఇన్ అవర్ లైఫ్ మై లార్డ్. మమ్మల్ని కూడా ఆ లెవెల్ ఆఫ్ అనాయింటింగ్ లోకి తీసుకెళ్ళమని, ఆ లెవెల్ ఆఫ్ బ్లెస్సింగ్ లోకి మమ్మల్ని తీసుకెళ్ళమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి.